మూసీలో ఆక్రమణల్ని తీయడంలో తప్పు లేదు, వాళ్ళకి ఇళ్ళు ఇస్తున్నారు కదా అని కాంగ్రెస్ పార్టీ మూసీ పేరుతో 1,50,000 కోట్లు నాశనం చేయడానికి కుట్ర పన్నుతున్నారంటూ బీఆర్ఎస్ విమర్శించుకుంటున్న వేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ పక్కనే నేను నివాసం ఉన్నాను, మూసీ పక్కన ఉండే వాసన బాధ నాకు తెలుసు, కేటీఆర్ హరీష్ ప్రవర్తన చూస్తుంటే చీ అనిపిస్తోంది, మూసీ పక్కల ఇబ్బంది పడి రోగాలు వస్తున్న వాళ్ళని కాపాడాలని గత పాలకులకు ఆలోచనే తట్టలేదు, మూసీ పక్కన ఉంటున్న వాళ్ళ శరీరంలో హెవీ మెటల్స్ ఉన్నట్టు తేలింది, మూసీ దగ్గర ఉంటున్న చిన్నపిల్లలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి, స్వచ్ఛమైన నీరు గాలి అందివ్వడం ఈ ప్రభుత్వం చేసిన తప్ప అంటూ నిలదీశారు. కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టుకుని హాయిగా ఉండొచ్చా, జీవితం మొత్తం రాజకీయం చేసి బతికే ఒక్కోడికి ఉపయోగపడలేదు, ఒక్కడికి ఉపయోగపడలేదు, మూసీ నది పక్కన 25 లక్షల మంది నివాసం ఉంటారు, నా చిన్నప్పుడు మూసీ పక్కన గడ్డి పెంచేవాళ్ళు, మూసీ పక్కన పెంచిన గడ్డి తిని ఆవులు విషపాలను ఇస్తున్నాయి, ఇప్పుడు గండిపేట నుండి సూర్యాపేట వరకు 1,00,000 ఎకరాలు మూసీ నీళ్లతో వ్యవసాయం జరుగుతుంది, వంకాయలు బెండకాయలు విషపకాయలుగా మారుతాయి.